నా ప్రియమైన సోదరులందరికీ నా శుభవందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యము వెల్లడి అవుతూ మనల్ని వెలిగిస్తూ మనకు బలం ఇస్తూ ఉంది. మనం వాక్యాన్ని రిసీవ్ తీసుకుంటున్నాం. వాక్యం మన దగ్గరకు వచ్చిన తర్వాత మన దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ దేవుడు చూస్తాడు. వాక్యం మనలో ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొస్తుంది. ఒక ఖచ్చితమైన మార్గంలోకి మనల్ని స్థిరపరుస్తుంది. మనం ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా ఒక స్థిరమైన జీవితం జీవించడానికి ప్రేరేపిస్తుంది. అందుకని దేవుని ప్రియ బిడ్డలందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీ ముందు పెట్టబడింది. అదేంటంటే నిత్యమైన నిర్ణయం. అసలు ఈ నిర్ణయము నిత్యంగా అంటే నిర్ణయాలు అనేవి లక్షల సంవత్సరాలు వాటి యొక్క ప్రభావం ఉంటుంది. లక్షల సంవత్సరాలు మనం జీవించడానికి ఒక ఉన్నతమైనటువంటి అద్భుతమైన పునాదిగా ఉంటాయని దైవజనుడైనటువంటి బిల్లీ గ్రాహం గారు అన్నారు. లక్షల సంవత్సరాలు జీవించడానికి ఎక్కడనే ఒక ఖచ్చితమైన నిర్ణయము, అది ఒక అద్భుతమైనటువంటి ప్రారంభంగా మూలంగా మన జీవితానికి ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితము తాత్కాలిక ఉపశమనాలతో అక్కరలో అడిగి ఆపదలో ఆదుకొని ఈ జీవిత కాలం మట్టుకే మన మేలు కోసం భక్తి చేసేటువంటి అతి స్వల్పమైనటువంటి వాటి కోసం దేవుని దగ్గరికి వచ్చేటువంటి విధానం కాదది. ఈ క్రైస్తవ జీవిత యొక్క ఆ ప్రారంభం కానీ ఆ యొక్క కొనసాగింపు కానీ ఆ ముగింపు తెలియదు. ఆ ముగింపు నిత్యత్వం అన్నమాట. ప్రారంభం ఈ భూనివాస కాలంలో చాలా స్వల్పమైనటువంటి ఈ జీవితంలో ఒక నిత్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు అది నిత్యము ఇటర్నిటీకి ఇంతకాలమని నిత్యత్వాన్ని ఇంతని ఎవరు చెప్పలేరు. అటువంటి నిత్యమైనటువంటి, అందుకే భక్తులు అన్నారు లక్షల సంవత్సరాలు, అది ఎన్ని లక్షల సంవత్సరాలు తెలియదు. అటువంటి నిత్యత్వంలోకి మనల్ని నడిపించడానికి నిర్ణయం అనేది చాలా ఖచ్చితమైనది. కాబట్టి ఈరోజు నిత్య నిర్ణయము అనేది మన యొక్క అంశం. వాక్యం, దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి కీర్తన 119 దావీదు కీర్తన చాలా విస్తారంగా దేవుని వాక్యాన్ని గురించి వ్రాయబడినటువంటి కీర్తన. ఆ కీర్తనకారుడు పేరు అక్కడ రాయబడలేదు, కానీ అది అంత అద్భుతంగా వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని ధ్యానించి వాక్యము ఒక వ్యక్తికి ఎటువంటి నిర్ణయాలను తీసుకొస్తుంది, ఎటువంటి రూపాంతర అనుభవంలోకి తెస్తుంది, ఏ రీతిగా ఈ భూమి మీద పరదేశులంగా యాత్రికులుగా ఉన్న మనల్ని మార్గంలో నిలబెట్టి గమ్యానికి నడిపించి మన జీవితాల్లో ఖచ్చితమైన అటు ఇటుగా ఉండే పరిస్థితి లేకుండా స్థిరంగా ఉంచడానికి ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ 119 దావీదు కీర్తన మనం గమనిస్తాం. ఇందులో దయచేసి 119 దావీదు కీర్తన 111, 112 వచనాలు చదువుకుందాం. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. చాలా పవర్ఫుల్గా ఉంది. ఆ వ్యక్తిని మనం ఎక్కడ చూడగలమంటే ఆ స్టేట్మెంట్లోనే ఆ ఖచ్చితమైనటువంటి మాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుని ఆత్మతో ప్రేరేపించబడి రాయించబడినటువంటి ఈ గ్రంథంలో ఖచ్చితమైన వాటిని చూపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ వ్యక్తి జీవితం దేవుని వాక్యం చేత ప్రభావితం చేయబడింది. ఈరోజు విస్తారంగా వాక్యము బోధించబడుతూ ఉంది ఆన్లైన్ ద్వారా. మందిరాలు తాళాలు వేసేస్తున్నాయి. ఎవరు మందిరాల్లోకి రావడానికి వీల్లేని లాక్డౌన్లో ఉన్నాం. అయితే లాక్డౌన్ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని వాక్యాన్ని లాక్ చేయడానికి ఎవరి తరం కాలేదు. వాక్యము పరిగెడుతుంది బహువేగంగా, వాక్యం వెళుతూ ఉంది శక్తివంతంగా, వాక్యం వెళుతూ ఉంది మహిమకరంగా, వాక్యం వెళుతూ ఉంది ఆశీర్వాదకరంగా, వాక్యం వెళుతూ ఉంది మన జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారంగా. వాక్యము వస్తూ ఉంది మన దగ్గరికి మనల్ని బాగు చేయడానికి, స్వస్థపరచడానికి. వాక్యం వస్తూ ఉంది. మనం అటు ఇటుగా అస్థిరంగా దేన్నో ఒక దాన్ని ఆధారం చేసుకొని
అదే గొప్ప అనుకున్నప్పుడు అసలైంది ఏంటి, అసలైంది ఏంటి, అసలు శాశ్వతమైన నిత్యమైన గొప్పతనం దేంట్లో ఉంది, ఏది మనం ఆశించాలని వాక్యము తేటగా మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము పలు రీతులుగా ఆన్లైన్లో రకరకాలుగా దేవుని బిడ్డల జీవితంలో మన్నా కురిపించినట్టుగా ప్రతిదినం కురిపించబడుతూ ఉండగా వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నువ్వు తీసుకోవాల్సిన ఆ ప్రతిస్పందన ఏంటి, నువ్వు తీసుకోవాల్సిన ఆ నిర్ణయం ఏంటి? వాట్ ఈజ్ యువర్ డెసిషన్? స్ట్రాంగ్ ఫర్మ్ డెసిషన్, స్థిరమైన ఖచ్చితమైన నిర్ణయం అనేది నీలోకి వస్తుందా? వింటున్నావు, అలవాటుగా వినేస్తున్నావా? వినాలి కాబట్టి అంటే వినకపోతే బాగుండదు, వింటే కొంచెం నెమ్మదిగా ఉంటుంది అని వినిన తర్వాత ఆ వినిన తర్వాత దేవుడు మన వైపు చూస్తూ ఏ నిర్ణయానికి వచ్చాడు నా కుమారుడు, నా కుమార్తె, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈ శ్రేష్టమైనటువంటి న్యాయ విధులు, శాసనములు, ఆజ్ఞలు, వాగ్దానాలు, అసలు ఎటువంటి కట్టడలు, వాక్యము ఎంత అద్భుతంగా సంపదల ఖనిగా ఆ ప్రభావంతో కూడిన ఈ వాక్యము మన దగ్గరికి వస్తున్నప్పుడు వాట్ ఈస్ అవర్? ఒకసారి గమనిద్దాం. ఇక్కడ అసలు ఈ భక్తునికి నేను ఆలోచిస్తున్నాను, ఈ వచనాన్ని చూస్తున్నప్పుడు ఎందుకు వచ్చింది ఇటువంటి ఖచ్చితమైన తీర్మానం? అసలు అంత తీర్మానం తీసుకోవడానికి ఇతనికి ఆ ఆలోచన ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నప్పుడు గమనించండి. ఇక్కడ 111 వచనంలో 110 వచనంలో నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియుడిరి, అయినను నీ ఉపదేశము నుండి నేను తొలగి తిరుగుటలేదు. భక్తిహీనులు చుట్టూ ఉన్నారు, పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. భక్తిహీనులు వారు దైవ భయం లేకుండా జీవిస్తున్నారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి జీవిస్తున్నారు. భక్తిహీనులు అంటే దేవుడు అసలు అంటే వాళ్ళకి లెక్కలేదు, దేవుని ప్రమేయమే వద్దు, దేవుడితో ఏమి సంబంధం వద్దు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఇటువంటి భక్తిహీనులు చుట్టుముట్టున్నారు. ఏం చేస్తున్నారు? భక్తి గల వారిని పట్టుకోవడానికి వల వడ్డారు. ఏంటి బాబు, ఏంటి భక్తి పక్కన పెట్టు, అది ఎప్పుడో చచ్చేప్పుడు ముసలాళ్ళయ్యాక అప్పుడు కదా దేవుడా అనుకునేది. ఇప్పుడేంట్రా బాబు, కమాన్ మాతో ఏం చేయి, మనతో చేయగలుపు, మేము చేసే అక్రమాలు నువ్వు కూడా చేయి, మేము చేసే అపవిత్రత నువ్వు కూడా చేయి, మేము ట్రాక్లో లేము, నువ్వు కూడా ట్రాక్లో ఉండొద్దు, మా చెడుతనం అంతా నేర్చుకో. అందుకోసమని చెడు లక్షణాలు దురలవాటిని స్నేహితులు ఒక్కొక్కరికి అంటిస్తూ ఉంటారు. కరోనా నిజంగా తెలియకుండానే ఒక వ్యక్తిలో నుంచి మరొక వ్యక్తికి వెళ్ళిపోతుంది, ఒక సీక్రెట్కి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిన సంగతి కూడా తెలియటం లేదు. అది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి వస్తే టోటల్ ఫ్యామిలీకి వచ్చేస్తుంది. అసలు నాకు ఆలోచనలో పడ్డాను, అసలు ఇంత పవర్ఫుల్గా ఉంది ఇది COVID-19. ద సేమ్ టైం పాపం కూడా ఒక మనిషిలోకి ప్రవేశిస్తే అంతటితో ఆగదది, ఆ కుటుంబం అంతటికి వ్యాపిస్తుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వ్యాపిస్తుంది. ఆ పాపం ఒక వ్యక్తి అవిధేయత, ఒక వ్యక్తి అతిక్రమం, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గుడ్డితనం, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అహంభావం, ఒక వ్యక్తిలో ఉన్న అపవిత్రమైన జీవితం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వ్యాపిస్తుంది. కాబట్టి అసలు COVID-19 గొప్ప లెసన్ చెప్తున్నామో మనిషికి, ఓ మనుషులారా పాపం కూడా ఎలా ఉంటుంది, ఎప్పుడు చేస్తామో పాపం వల్ల వచ్చే జీవితం మరణం, అది నిత్యమైన నరకానికి తీసుకెళ్తుంది. కానీ ఇది నన్ను ఆలోచిస్తున్నారా? అందుకోసమే ఖచ్చితమైన నిర్ణయాలతో ప్రతి ఒక్కరూ నిర్ణయం చేసుకుంటే, ఎక్కడున్న మాట చూడండి, నన్ను పట్టుకున్నట్టుగా భక్తిహీనులు ఉరియుడిరి, అయినను వండర్ఫుల్ కనెక్షన్ అనమాట. ఎప్పుడైనా ఆయనను అనేది వస్తున్నప్పుడు అక్కడ ఆయనను తర్వాత అద్భుతమైనటువంటి సందేశాన్ని అక్కడ దేవుడు మన కోసం ఉంచిపెట్టాడు. ఆయనను నీ ఉపదేశము నుండి నేను తొలగి తిరుగుటలేదు. వావ్, ఇది ఎందుకు ఏంటి, ఏదో చూపించుకోవాలా, మాకు వాక్యం వచ్చు, మేము చెప్పకుండా ఉండలేము, ఈ వాక్యం చెప్పాలా అని ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటం లేదు. అది కాదు, ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటంలో అసలు ఉద్దేశం అది కాదు. ప్రభా, నిజంగా దుష్టుడు ఎంతగా ఆవరించి ఉన్నాడో, మానసిక స్థితి మనిషిలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, ఒక హవ్వ చేసిన తప్పు ఆదాము చేయడానికి ప్రేరేపించింది. పోనీ నువ్వు చేసావు నేను చేయను అనడానికి లేదు, అది భార్యాభర్తల సంబంధం, ప్రేమ బంధం.
నన్ను నువ్వు ప్రేమిస్తే తిను, నాకు ఇష్టమైతే నేను చెప్పిన పని చెయ్యి, నా మీద నీకు ఎక్కువ ప్రేమ ఉంటే నేను ఏం చెప్తానో అది నువ్వు చేయాలి అని అలాగా బలవంత పెట్టబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్నేహితులు అలానే ఉంటారు, ప్రియురాండ్రు అలాగే ఉంటారు. కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా నా కోసం వచ్చేయి అనని భక్తిహీనత అగ్ని వలె మండుతున్న కాలం ఇది, భయంకరమైన కాలం. అందుకోసం నేను భక్తుడు ఏమంటున్నాడు, నీ ఉపదేశం నుండి అయినా కూడా వీళ్ళు చుట్టుముట్టి వలలేస్తున్నారు. కానీ ఎంత స్ట్రాంగ్ మైండ్, మనిషికి ఇంత స్థిరమైన మనసు కావాలా, ఇంత స్థిరమైన ఉద్దేశాలు కావాలా, ఇంత అద్భుతమైన మార్గం నడవాలా. కాబట్టి ఇటువంటి అటు ఇటుగా ఉన్న ఈ పరిస్థితులు, ఈ కాలంలో ఈ వాక్యం ద్వారా అనేక దైవజనులు అనేక రీతులుగా వర్తమానాలు అందిస్తుంటే ప్రతి బిడ్డ యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ, ఇంకా రక్షణ పొందని బిడ్డలు కూడా రక్షించబడిన బిడ్డలు స్థిరులుగా ఉంటూ ప్రభు రాకడ ఆసన్నమైన దినాల్లో పెండ్లి కుమార్తె సంఘము సిద్ధపడే కాలంలో ఇంకా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సిద్ధపడడానికి మాత్రమే, ఒక స్థిర నిర్ణయంలో స్థిరమైన వ్యక్తిగా ఉండడానికి మాత్రమే ఇలాగ బోధించడం జరుగుతుంది. దేవుని బిడ్డలు గ్రహించాల్సి ఉంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయనను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుటలేదు, నీ శాసనములు నాకు హృదయానందకరములు. దేవా, వాళ్ళు చేశారని అది నేను చేయలేను, వాళ్ళలాగా ఆ భయంకరమైన పరిస్థితికి నేను వెళ్ళను, ఆ రాంగ్ యాటిట్యూడ్ నాకు వద్దు, ఆ చెడు నిర్ణయాలు నాకు వద్దు, ఆ చెడు సలహాలు నాకు వద్దు. నీ వాక్యము నా హృదయానికి ఆనందం ప్రభువా. నీ వాక్యము నీ శాసనాలు అంటే, శాసనం అంటే చాలా కష్టం మనిషికి. శాసనం నువ్వు వెళ్ళకూడదు, చేయకూడదు, దాటకూడదు, దిస్ ఈజ్ నాట్ రైట్ అని ఎప్పుడైతే ఖచ్చితమైన ఒక ఆజ్ఞ వస్తుందో ఎంత కోపమో. మా బావ మాకు చిన్న మాట వింటావా, ప్లీజ్ వింటావా అంటే అప్పుడు ముఖం వేరుగుంటుంది. వినకపోతే నీకు నష్టం అంటే ముఖం మారిపోతుంది. గమనించండి, మనిషి అంత బలహీనులు. కాబట్టి నీ శాసనములు నాకు హృదయానందకరములు ప్రభువా. అందుకే నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఎవ్రీడే ఎక్సర్సైజ్, వ్యాయామం చేయండి ఇంట్లో ఉండి. లాక్డౌన్లో మీరు ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయండి, కుటుంబంతో సహవాసం కలిగి ఉండండి, వ్యాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, బాడీ యాక్టివిటీ బాగుండాలి అని చెప్తున్నారు సలహాలు కదా, మంచిది. అయితే మనం బాడీ, మన శరీర రీతిగా మనం వ్యాయామం చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ ఆత్మీయంగా ఏమని రాయబడని తెలుసా, నీ కట్టడలు నేను గైకొనడానికి నా హృదయానికి ఎక్సర్సైజ్ చేపిస్తున్నా, దాన్ని లోపరుచుకుంటున్నా ప్రభు. అది లొంగదు. హృదయం చాలా భయంకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు. భయంకరమైనది హృదయానికి. దానికి ఎక్సర్సైజ్ లేకపోతే, హృదయానికి దేవుని వాక్యాన్ని కానీ మనం పంపకపోతే, హృదయంతో మనం మాట్లాడకపోతే, నా హృదయమా నువ్వు అసలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చాలా డేంజరస్, నిన్ను నమ్మడం కష్టం. నువ్వు దేవుని మాట వినాలి అని హృదయంతో మనం మాట్లాడాలి, హృదయాన్ని లొంగ తీసుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో హృదయాన్ని గురించినటువంటి ఒక మాట మనం చదువుకుందాం, మనకు అందరికీ తెలిసిన మాట. మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఇది వెరీ బిగ్ క్వశ్చన్. ప్రతి వ్యక్తి ఈ ప్రశ్న వేసుకోవాలి, నా హృదయాన్ని నేను గ్రహించగలుగుతున్నాను, ఇది నన్ను ఎంత భయంకరమైనది, మోసకరమైనది, నా హృదయం ఎంత మోసం చేస్తుంది. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చాలామంది ఆలోచిస్తారు, నిజంగా నన్ను ఫలానా వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళ మోసానికి నేను పడిపోయానని వాపోతుంటారు, బాధపడుతుంటారు. కానీ ఒకసారి ఆలోచిద్దాం, అసలు మన హృదయం మనల్ని మోసం చేసింది. దేవుని వాక్యాన్ని కానీ హృదయంలో ఉంచుకుంటే 119 దావీదు కీర్తన 9-10 వచనాల్లో యవనస్తులు దేని చేత మన నడకను శుద్ధి చేసుకుంటారు, తమ నడకను నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. అందుకే అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయము
జాగ్రత్తగా ఉండాలంటే, దాన్ని కంట్రోల్డ్గా ఉండాలంటే, పాపానికి అవిధేయతకి కట్టడం మేరకుండా, శాసనాలు తప్పిపోకుండా, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ లైన్ గీశాడు ఆయన. ఆ లైన్ దాటి అవతలకి వెళ్ళకుండా ఉండడానికి వాక్యం లోపల ఉండాలి. ఆ వాక్యం సహాయం చేస్తుంది. అది తప్పు నాకు, అది చేయకూడదు నేను అని వాక్యము, శాసనము మనల్ని అలాగ ఆ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. కాబట్టి దాన్ని గ్రహించగలవాడేవాడు హృదయాన్ని. కాబట్టి ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మన క్రియలను బట్టి ప్రతిఫలం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా హృదయాన్ని కాపాడుకోవాలి. భక్తుడు దేవుడు పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, అంతరంగాన్ని చూస్తాడు. మనుషులు బయట చూస్తారు, కానీ లోపల మన ఆంతర్యాన్ని చూసే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన ముందు అప్రైట్ హార్ట్, నీతిగా యథార్థ హృదయం ఉండాలి. అందుకోసమని హృదయం మీద పనిచేస్తున్నాడు ఈ భక్తుడు. నా హృదయము నీ కట్టడలు గైకొన్నట్లుగా ప్రభువా దాన్ని లోపరుచుకుంటున్నాను. ఎందుకంటే నా హృదయానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను దానికి అలవాటు చేస్తున్నాను. ఏంటి చేస్తున్నాడో చూడండి. 112 వచనం, నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనుచున్నాను. అది లోపడాల్సిందే, అది ఒబే అవ్వాల్సిందే. నా హృదయం లొంగిపోవాల్సిందే నీ మాటకి. పాపానికి లొంగుతుంది హృదయం, దానికి లొంగే స్వభావం ఉంది. అపవిత్రతకు లొంగుతుంది, అక్రమానికి లొంగుతుంది, అన్యాయానికి లొంగుతుంది. మరి అది ఎందుకు దేవుని వాక్యానికి లొంగకూడదు? కమా, నా హృదయము నీ మాటకు, నీ శాసనానికి, నీ వాక్యానికి, నీ వాగ్దానం అంటే వాగ్దానాలు మంచిగా ఉంటాయి, ఆజ్ఞ అంటే కష్టంగా ఉంటుంది. నీ ఆజ్ఞకి నేను లోపరుచుకుంటాను. ఎందుకని? నీ శాసనములు 111 అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావిస్తున్నాను. ఈ భూమి మీద నాకు చాలా ఉన్నాయ్యా. మనం సంపాదించుకునేవి మన స్వాస్థ్యాలే. మనం సంపాదించుకున్నవన్నీ మన ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, తోటలు, ఎన్నో స్థిర ఆస్తులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనకున్నాయి, కానీ అవి అన్నీ పోతాయి, తాత్కాలికం. అవి మన వెంట ఉండవు. కానీ నీ శాసనాలు మాత్రమే నాకు నిత్య స్వాస్థ్యం. అవి నాకు నిత్యమైనటువంటి ఆస్తి. అవి నా హృదయానికి ఆనందమైనవి. వాటిని కోల్పోలేను. చక్కటి మాట. అసలు ఈయన డెసిషన్ తీసుకోవడంలో చూడండి ఆ యొక్క హృదయం యొక్క పరిస్థితి ఎలా ఉందో. 113 దావీదు కీర్తన, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. ద్విమనస్కులు ఏంటి జరుగుతుంది? ఒక పక్క భక్తిహీనులు అతను పట్టుకోవడానికి వాళ్ళబడుతున్నారు. సెకండ్ టైం రెండవదిగా చూస్తే 2 మనస్సులు కలిగిన వాళ్ళు అంటారు. ఇటు దేవుడు అంటుంటారు, అటు దెయ్యం అంటారు. ఇటు దేవునికి శక్తి ఉందంటారు, అటు దుష్టు శక్తి ఉందంటారు. అంటే దీనికి లోపడాలనుకుంటారు, దానికి ఇది మంచిదే అంటారు, అది మంచిదే అంటారు. దేవుని మీద ఒక్క దైవ శక్తి మీద ఆధారపడరు, వాక్యం మీద ఆధారపడరు, దైవ సంబంధిగా ఉండాలని ఇష్టపడరు. ఇటు లోకంలో ఉంటారు, ఇటు దేవుడు అంటుంటారు. ఇటు లోక సంబంధిగా బతుకుతారు, లోకాశలతో లోకపు విధానాలు ఉంటారు, మన దేవుడు అంటూ ఆపద మొక్కులు మొక్కుతారు. ఈ 2 మనస్సుల మనుషులు ద్విమనస్కులు. వీళ్ళు ఏమన్నాడు? రెండు పడవల మీద కాలు పెట్టేవాళ్ళని మనం ఏముంటాము? అదొక సామెత. 2 పడవల పైన కాలు పెడితే వెళతామా? ఎటు వెళతాము? అది భయంకరమైన పరిస్థితి. 2 మనసులు కలిగిన వాళ్ళు ఏది పొందుకోరు. దేవుడి దగ్గర కూడా వాళ్ళు ఏమి పొందుకోరు. ద్విమనస్కులను ఆయన ద్వేషిస్తాడు. వాళ్ళకి యథార్థత ఉండదు, వాళ్ళు సత్యాన్ని నమ్మరు, అసలు వాళ్ళకి జ్ఞానమే లేదు. వాళ్ళు దేవుణ్ణి ఏమడిగినా కూడా పొందుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకే 2 మనసులు కలిగినటువంటి వాళ్ళు దైవత్వపు శక్తి అనుభవించలేరు, మేలు పొందలేరు. అందుకే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఒక మాటను మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపలేడు. మీరు ఎవరికైనా జ్ఞానంతో కొదువుగా ఉన్నాడు కదా, అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రం విశ్వాసముతో అడగవలను. సందేహించేవాడు గాలి చేత
రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వల్ల తనకేమైనా పొందు దొరుకునని తలంచుకొనరాదు. ద్విమనస్కుడు. ఇక చూసారు, ఇక్కడ సందేహం లేకుండా ఆయన అడిగితే జ్ఞానం కొద్దుగా ఉంది, కావాల్సినవన్నీ నువ్వు అడగాల్సిన ఆత్మీయంగా భౌతికంగా ఏం కావాలో అన్నీ అడగడానికి ఇష్టంగా నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు ఇస్తాడు అని విశ్వాసంతో అడగమని అంటున్నాడు అక్కడ. అంటే సందేహం లేకుండా నిజంగా మన జీవితంలో మనం అన్నీ పొందుకోవడానికి, మన ప్రార్థనకి జవాబు రావడానికి చాలా సింపుల్ థింగ్ ఉంది మన ముందు, చాలా సూక్ష్మం అన్నమాట. అందుకంటారు పెద్దలు, సూక్ష్మంలో మోక్షం ఉందని. చాలా సూక్ష్మం. ఏంటి తెలుసా? సందేహం లేకుండా నమ్మండి. నువ్వు సందేహపడుతూ నమ్మితే ఏం పొందుకోలేవు. ఏమోనండి, దీంట్లో ఉందో దాంట్లో ఉందో ఎటుందో, అసలు ఈ ప్రభువులో ఉందో ఇంకెక్కడన్నా ఉందో, ఏమి నమ్ముతాం, సరే అది చేద్దాం ఇది చేద్దాం అనేది కాదు. విశ్వాస జీవితం అలాంటిది కాదు, క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. కాబట్టి సందేహించకుండా నమ్మాలి. సందేహించకుండా నమ్మితే చూడండి, దేవుళ్ళో ఉన్న మంచి మాట ఏంటో తెలుసా? దేవుని అడగవలను, అప్పుడది ఆయన అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. వండర్ఫుల్. అందరికీ ధారాళంగా దయచేసేవాడు, ఎవరిని గద్దించాడు. ఆయనకి భేదం లేదు. కానీ సందేహం లేకుండా నువ్వు అడిగితే యేసు ప్రభు నామములో, ప్రభువా నా రక్షకుడా, నీ యందు నేను విశ్వాసం ఉంచాను, నా హృదయంలోకి రండి, నా పాపాలు క్షమించండి, నేను నమ్ముతున్నాను, నేను నీతిగా తీర్చబడాలని ఇష్టపడుతున్నాను, నా కొరకు శిలువలో నువ్వు రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు, చనిపోయి తిరిగి లేచావు, నా పాప భారం నీ పైన వేసుకున్నావు, నా శిక్ష నీ మీద వేసుకున్నావు, నన్ను విడిపించావు, నన్ను రక్షించావు, నేను నీ కుమార్తెని కుమారుడిని అవడానికి అంగీకరించావు. కాబట్టి నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా ప్రభువి. ఇదిగో నా హృదయంలోకి నేను పిలిచాను, నేను నీ బిడ్డనయ్యాను. నేను నీ బిడ్డను కనుక ఇప్పుడు నీ నామంలో, యేసు ప్రభు నామంలో నేను అడుగుతున్నప్పుడు నువ్వు ధారాళంగా నాకు ఇస్తావు, సందేహం లేకుండా నాకు ఇస్తావు. కాబట్టి అంత సందేహం లేకుండా అడుగుతున్నప్పుడు ఇస్తాడు. అయితే అట్లా కాకుండా సందేహిస్తే ఆ మనిషి ఎలా ఉంటాడంటే ఎగిరిపడి రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగములు పోలి ఉంటాడు. అది దానికి ఎప్పుడు నిమ్మడం ఉండదు. అది సముద్రం తరంగాలు 1 by 1 వస్తూనే ఉంటాయి. అది నిశ్చలంగా ఉండదు. అటువంటి కలవరము, కలకలము, అస్థిరత్వము అలాంటిది ఆ వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఇటువంటి అస్థిరుడు, ద్విమనస్కులు అస్థిరులుగా ఉంటారు. ఏ మార్గంలో ఖచ్చితంగా నిలబడలేదు. అట్టివారు అస్థిరుడై ప్రభువు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకోరాదు. అటువంటి అస్థిరులకి, ద్విమనస్కులకి దేవుని దగ్గర నుంచి ఏమీ రాదు. ప్రభు ఏమి, అందుకే వాళ్ళు దూషిస్తారు, ద్వేషిస్తారు. ఏంటండి? ఒకే మనసు, ఒకే దాని మీద లక్ష్యం ఉంచి, ప్రభువు మీద విశ్వాసం ఉంచి, సందేహం లేకుండా నువ్వు చేసే ప్రార్థన అద్భుతమైనటువంటి జవాబులు ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, నీకు క్షేమం ఇస్తుంది, అక్కలు తీస్తుంది, ప్రతి సమస్యకు పరిష్కారం చేస్తుంది. సో అన్ని విషయాలు విక్టోరియస్గా, విజయవంతంగా ముందుకు నడిపించే అద్భుతమైనటువంటి విశ్వాసం దేవుని యందు స్థిరంగా నేను నిలుపుతుంది. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ద్విమనస్కులు నేను ద్వేషిస్తున్నాను అంటున్నాడు. ఐ డోంట్ లైక్ దోస్ పీపుల్. 113వ వచనం, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము, నాకు మరుగు చోటు నా కేడము నీవే. నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించేదను. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నారు. నేను అసలు నీ వాక్యం నాకు ఆశ. ఇట్లాగా నిన్ను ద్వేషించేవాడు నాకు అక్కర్లేదు, అసలు నేను వాళ్ళని ద్వేషిస్తున్నాను. ఎంత ఖచ్చితంగా ఉంది అతని హృదయం, ఎంత ఖచ్చితంగా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. అసలు ఎంత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవటంలో అతను ఇంకా ఎదుగుతున్నాడు. ఆత్మీయంగా ఎదిగిన ఒక వ్యక్తి జీవితాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత అద్భుతమైన మాట తెలుసా? 56-57 వచనాలు చూద్దాం. ఇక్కడ 119 దావీదు కీర్తన 56-57 వచనాలు చూస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి. 56-57 నీ యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయించున్నాను. 56 నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొంచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడినది. వరం
నీ ధర్మశాస్త్రం, నీ వాక్యం. అసలు ఉదయం లేస్తే నీ వాక్యం నాకు. ఇంకా చూడండి, నేను యాత్రికుడనై మరి 54 నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల హేతువులైన. నేను పాట పాడానంటే నీ వాక్యాన్నే, నీ ఆజ్ఞలనే, నీ కట్టడలనే నేను పాడుతున్నానయ్యా, పాడుకుంటున్నాను. నీతో నా జీవితం ఎంత బాగుంది. ప్రతి దినము నీ వాక్యానుసారంగా నడుస్తూ, నీ మాటలు నేను వింటూ, నీ ఆజ్ఞను అనుసరిస్తూ ఎంత సంతోషంగా వెళ్తున్నానయ్యా. రాత్రిపూట నీ నామ స్మరణ చేస్తున్నానయ్యా. నీ నామం ఎంత శక్తివంతమైందయ్యా. నువ్వు నా దాగుచోటు, నీలో నేను ఉన్నాను. అయితే నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటాను. ఇదే నాకు వరం. ఈరోజు వరాలంటే మనుషులకు చాలా ఇష్టం. వరం ఉంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రకరకాల వరాలు కోరుకోవాలని ఇష్టమే, వరాలు అపేక్షించడం ఇష్టమే. కానీ ఈ భక్తుడికి అసలైన వరం ఏంటో తెలుసా? వాక్యానుసారంగా నడుస్తానయ్యా. నీ ఉపదేశం అనుసరించి నడవడమే నా జీవితానికి ప్రాముఖ్యమైన వరం. దేవుని బిడ్డ, ఈ వరం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం అనే వరాన్ని ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చాడు. నిత్య జీవం ఒక వరమైంది. పాపం వల్ల వచ్చిన జీవితం మరణమైతే క్రీస్తు యేసునందు విశ్వసించుట నిత్య జీవం అనే వరాన్ని మనకు దేవుడు ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు ఈ నిత్య జీవం అనే వరం పొందిన దేవుని బిడ్డ ఆయన వాక్యాన్ని, ఆయన ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోవటం వరంగా భావించాలి. ఆ వరంగా చేయాలి. ప్రభు ఈ వరాన్ని వదిలిపెట్టను. అద్భుతమైన మాట. ఇంకా 59-60 వచనాలు చూస్తే అద్భుతమైన మాట. ఇక్కడ భక్తులు చెప్తున్న మాట చూడండి. 57వ వచనం, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యం అనుసరించి నడుచుకుందును నేను నిశ్చయించుకుని ఉన్నాను. నీవే నా భాగం. ఎంత గొప్ప మాట అంటే, దేవా నీవే నా భాగం, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నిశ్చయించుకున్నాను. నా భాగం నీవు. ఈ భూమి మీద ఎన్నున్నా నాకు కావాల్సిన నువ్వు ప్రభు. నీ వాక్యానుసారంగా నడవడానికి నేను నిశ్చయించుకున్నాను. నిశ్చయం నిర్ణయానికి, బలమైన నిర్ణయానికి దోహదం చేసింది. ఇంకా చూడండి, అక్కడ ఇది నా భాగము నీ నిశ్చయించుకున్నాడు ఆయన. అంతేకాకుండా అద్భుతమైన మాట ఇక్కడ ఉంది. 60వ వచనం, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. నీ ఆజ్ఞలు అనుసరించడానికి నాకు ఇక్కడ డిలే చేయను నేను. దేవుడు ఆజ్ఞలు ఇదేంటో మనం చేయలేము బాబు, అందరికీ అది సాధ్యం కాదు. రాస్తూ ఉంటారు, ఆ బైబిల్ చదువుకున్నట్టు వెళ్ళిపోవటమే. అవి మనం చేయటం మనకు కుదరదు అని వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని బిడ్డ జాబు చేయకుండా దేవుని ఆజ్ఞ, అబద్ధం ఆడొద్దు అన్నాడు. అబద్ధం ఈజీ, అది ఎట్లా కుదురుతుందండి? ఉదయం వేసే బోల్డ్ అబద్ధాలు అంటే బ్రతుకు ఏడవలేం అంటారు. అసలు నీ జీవితంలో ఏది వద్దంటున్నాడో, చిన్నవైనా పెద్దవైనా ఆయన ఆజ్ఞని నేను అనుసరించడానికి జాబ్ చేయటం లేదు. చాలా శ్రేష్టమైన మాట్లాడుతున్నాడు భక్తుడు. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా అట్లా అతను తన లైఫ్ని అంత ఖచ్చితంగా అదొక వరమలాగా దేవుని వాక్యాన్ని అనుసరించటం, నిత్య నిర్ణయం తీసుకుని నీ వాక్య ప్రకారం నీ కట్టడం అనుసరించి నడుస్తాను. దానిలో కారణం ఏంటి? ఎందుకు అంత స్ట్రాంగ్ డెసిషన్స్ మీద ఉన్నాడు? అంత నిర్ణయాలు తీసుకొని అంత నిత్యమైన నిర్ణయంతో ముందుకెళ్తున్నాడు. కారణం ఏంటి? ఒకసారి ఆలోచిస్తే అతనిలో పనిచేసేది ఏంటో చూద్దాం. మరి 38వ వచనం, 119 వచనం, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచు. ఇది వాక్యము లోపల ఒక భయాన్ని తెచ్చిపెడుతుంది. అది చాలా అద్భుతమైన విషయం. నీ వాక్యము నాలో భయం తెచ్చిపెడుతుందయ్యా. అది ఖచ్చితంగా అసలు ఆ భయం నాకు కావాలి. ఆ భయం అనేది నా జీవితానికి ఎక్కువగా ఉండాలా. ఆ భయం లేకపోతే నేనేమైపోతానో. ఆ భయంతో కూడినటువంటి వ్యక్తిగా తను 39వ వచనం, నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయం పుట్టించుచున్న నా అవమానము కొట్టివేయము. నీ ఉపదేశము నాకు అధిక ప్రియము, నీతిని బట్టి నన్ను బ్రతికించము. ఎందుకంటున్నాడంటే పాపము అవమానం తెచ్చిపెట్టింది. పాపం వల్ల మనిషికి అవమానమే. అయితే ఈ భయం పుట్టించే అవమానం పోవాలంటే నీ వాక్య భయం నాలో ఉండాలి. నీ వాక్య భయముతో నేను జీవించాను. గమనించండి, ఇంకా 161వ వచనం,
చాలా శ్రేష్టమైన మాట ఉంది. 161, 162 వచనాలు. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్యమయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. అధికారులు తరుగుతున్నాను నన్ను. నిజమే, ఈ దినాన ఎంత రాంగ్ రూట్ అన్నమాట. లంచాలు తీసుకోవడం, లంచాలు ఇవ్వడం, భయపెట్టడం, అక్రమాలు చేయడం, తప్పుడు సాక్ష్యాలు పలకడం, ఆ ఫైల్స్ మాయం చేయడం, రకరకాల అన్నీ దుర్నీతి అనేది బహుభయంకరంగా ఉంది. అధికారులు భయపెడతారు, నువ్వు ఇలా చేయాల్సిందే. పైన అధికారులు ఆజ్ఞాపిస్తే కింద ఉద్యోగులు చేయాల్సిందే. కొన్ని భయంకరమైన విషయాలు మనం వింటున్నప్పుడు నేను భయపెట్టబడ్డాను, అందుకే చేశాను అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, అధికారులు నిర్నిమిత్తముగా అసలు కారణం లేకుండా నన్ను తరుగుతున్నారు, అయినను నీ వాక్య భయం నాలో ఉందయ్యా. ఆ వాక్య భయం నాలో ఉంది కాబట్టి ఈ మోసం నేను చేయలేను, ఈ దొంగ సంతకం పెట్టలేను, ఈ అబద్ధం నేను చెప్పలేను, ఈ అక్రమ మార్గం నేను నడవలేను, ఒక్క పైసా కూడా వృధాగా చేయకుండా న్యాయంగా పంచుతాను, న్యాయంగా ప్రజాసేవ చేస్తాను, న్యాయంగా ఉద్యోగం చేస్తాను, న్యాయంగా ధర్మంగా ఉంటాను. ఇదంతా మనిషి చెప్తే వచ్చేది కాదు. దైవ భయం, నీ వాక్య భయం ఉంది నాకు. వాక్యము ఎందుకు వినాలి? వీళ్ళు చెప్తే మనం ఎందుకు వినాలంటే వాక్యాన్ని చెప్పిస్తున్నాడు ప్రభు. చదివి అర్థం కాకపోతే, ఒకవేళ చదవడానికి ఇష్టం లేకపోతే కనీసం ఇలాగ చెప్పి ఒక స్వచ్ఛమైన, నీతి కలిగిన, న్యాయమైన, పవిత్రమైన, యోగ్యమైన, మహిమకరమైన మార్గంలో నడిపించడానికి దేవుడు తన బిడ్డల్ని నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప మాట, అద్భుతమైన మాట. అయితే ఇక్కడ చూడండి, విస్తారమైన దోపుడు సొమ్ము, 162 వచనం. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి వల్లే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా. మనుషులు ఒక ఇంతని రాసుకొని కొంతే ఖర్చు పెట్టి చాలా బాగా మిగిలించుకునేటువంటి అక్రమాలు ఉన్నాయి. అయితే ఇటువంటి దోపు సొమ్ము కాదు నాది, నీ వాక్యమే నాకు ఒక దోపు సొమ్ములాగా, అద్భుతంగా, అసలు విస్తారమైన దోపుడు సొమ్ములాగా నేను ఆనందిస్తున్నాను. అబద్ధము అంటే నీవు ఇచ్చిన మాటను బట్టి సంతోషిస్తున్నాను, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. చూసారా, వాక్యము ఇంత లెవెల్కి పెంచుతుంది. వాక్యము ఇంత హై లెవెల్కి మన ఆత్మీయ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ఇది ఈ భక్తుల యొక్క జీవిత అనుభవం. ఇంకా గమనించండి, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము, నీ న్యాయ విధులను బట్టి దినమనకు 7 మార్లు నేను స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డ, ఎంత పెద్ద కోట్లు ఇస్తే నాకు నా బాధలన్నీ తీరిపోతే నాకు చాలా సంతోషం వస్తుంది, అప్పుడు స్తోత్రం చెప్తానంటారు మనుషులు. కానీ నీ న్యాయ విధులు ఎంత గొప్పవయ్యా. దినానికి నువ్వు నాకు మేలు చేసేవాడిని స్తుతించడం కాదు, నేను కష్టాల్లో ఉన్నాను, నాకు దేవుడు గొప్ప మేలు చేశాడని చెప్పే ఆ స్తుతి కాదు ఇది. నీ న్యాయ విధులను బట్టి దినానికి 7 మార్లు స్తుతిస్తున్నా. వా, నిజంగా నాకు అనిపిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, చెప్తున్నా నేను, వింటున్నా మీరు, మన అందరి ఆత్మీయ స్థితిని లెక్క కట్టి మనము ఈ లెవెల్కి ఎదగడానికి ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నాడు. బలమైనటువంటి ప్రభావాన్ని మన జీవితాలపైన చూపిస్తున్నాడు. ఈ నిత్య నిర్ణయం నీ జీవితంలో ఎంత గొప్ప ప్రభావాలు చూపిస్తుందో ఆలోచించండి. అయితే నేను కొన్ని మాటలు, ఎందుకు అంటే మనిషి పార్ట్లో ఇంత గొప్ప మాటలు ఉంటే, వాట్ అబౌట్ గాడ్స్ పార్ట్? దేవుడు నిర్ణయం చేసేవాడేనా? ఎస్, దేవుడు నిర్ణయం చేసేవాడు. దేవుని నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఇక్కడ మనం నిజంగా దేవుని నిర్ణయాలు 119 దావీదు కీర్తన 91వ వచనంలో చూస్తే, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరంగా ఉన్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నది, కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. దేవుడు ఏదైనా నిర్ణయం చేస్తే భూమి స్థిరంగా ఉంది. అది నిర్ణయించాడు దేవుడు భూమిని, అది నీకు సేవ చేస్తుంది భూమి, అది ఇప్పటికీ స్థిరంగా ఉంది. సో ఈ భూమి మీద మనుషుల పట్ల దేవుని నిర్ణయాలు ఎలా ఉన్నాయి? అద్భుతమైన మాటలు. ఒక కొద్ది వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం, దేవుని ధ్యానం చేసుకొని. దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి దేవుడు మనకి ఏం చేశాడు అన్నది మనం ఆలోచిస్తే, ఒకసారి గాడ్స్ పార్ట్,
దేవుని భాగంలోకి వెళ్ళిపోదాం. దేవుడు మనకి ఎటువంటి నిర్ణయాలతో మన జీవితాలు ఉంచాడో. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు మనల్ని. ఎట్లా నిర్ణయించుకున్నాడు? ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా. అంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి ముందుగానే నిర్ణయించుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ప్రేమతో క్రీస్తునందు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత గొప్ప ప్రణాళికని ముందుగా తనలో నిర్ణయించుకున్న దేవుడు. అద్భుతమైన మాటది. తనలో నిర్ణయించుకున్నాడు. అదే 12వ వచనంలో చూస్తే మనం గమనిస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఈ సంకల్పం బట్టి మనము ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవల్లని తనలో తాను నిర్ణయించుకున్నాడు. కాబట్టి పరలోకం వేరు, భూలోకం వేరు. కానీ భూమి మీద మనల్ని తన కుమారులుగా స్వీకరించడానికి, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో మనల్ని విమోచించడానికి, యేసుక్రీస్తు ప్రభువుని మన కోసం బలియాగం చేయడానికి, ఆయన ద్వారా ఈ భూమిలో ఉన్న మనల్ని పరలోకంలో ఉన్న తనతో ఐక్యపరచడానికి ఎంత ముందుగా ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఇటువంటి నిర్ణయం అనేది దేవుడు తీసుకున్నాడు మన పట్ల. అంత నిర్ణయాన్ని ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడు. ఇప్పుడు ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి, ఆయనతో యుగయుగాలు జీవించడానికి, ఆయన కుమారునితో ఎఫెసీ పత్రిక 2:7 క్రీస్తుతో పాటు మనల్ని లేపి ఆయనతో పరలోకమందు కూర్చుండబెట్టడానికి నిర్ణయించుకున్నాడు. కృపచేత మనల్ని రక్షించడానికి నిర్ణయించుకున్నాడు. మన అపరాధం చేత పాపం చేత చచ్చిన వారమైనట్టుగా క్రీస్తునందు మనల్ని బ్రతికించి కృపతో రక్షించి ఆయనతో లేపి ఆయనతో కూర్చుండబెట్టే ఒక అద్భుత ఆధిక్యతను మనకిచ్చి ఈ నిర్ణయంలో మనం ఉన్నాం. ఇంత గొప్ప నిర్ణయాన్ని, ఆ నిత్యమైన నిర్ణయాన్ని ఆయన తీసుకుంటే నేను ఎందుకు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండలేను? ఆ నిర్ణయం, ఆ ప్రభువు మనల్ని ఎంత అద్భుతంగా రోమపత్రిక 8వ అధ్యాయం 28-29 వచనాలు చూస్తే ఆ నిర్ణయం ఎంత గొప్పది. దేవుడు 28-29 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచుండమని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడుగనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఈరోజు మనం ఆయన ప్రేమించే ప్రతి బిడ్డకి సమస్తము మేలుకరంగా సమకూడి జరిగిస్తున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన ప్రేమించడానికి కారణం ఏంటి? నన్ను ఎంత ముందుగా నిర్ణయించుకున్నావయ్యా, నీ కుమారుని ముందుగా నన్ను ఎరిగావు. ముందుగా ఎరిగిన నీవు నన్ను నీ కుమారుని స్వారూప్యంలో నేను ఉండాలని, నా కోసం నీ కుమారుని పంపి ఆయన ద్వారా నీ స్వరూపంలోకి రావడానికి నన్ను ముందుగానే ఏర్పాటు చేసుకుని నిర్ణయించుకున్నాం. ఎంత గొప్ప మాట. వారు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో స్వారూప్యం కలవారగుడు అవుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. ఎందుకు ఈ నిర్ణయం? నా యేసు ప్రభు స్వరూపంలో నేను కనబడాలని నన్ను నిర్ణయించుకున్నావు. నా యేసుక్రీస్తు ప్రభు రూపాన్ని, ఆయన రూపంలో, ఆయన స్వభావంలో ఆయన సంపూర్ణమైన ఉండాలని. రేపు మనం అందరం ఎలా కనబడతామంటే ప్రభులాగే కనిపిస్తాం పరలోకంలో. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా మనం కూడా ఆయనలాగే కనబడతాం. ఇంత గొప్ప జీవితానికి పునాది వేశాడండి ఆయన. వాక్యము మనల్ని నడిపిస్తోంది, ఒక ఔన్నత్యంలోకి తీసుకెళ్తా ఉంది. కాబట్టి నీ నిర్ణయం ఏంటి? ఇప్పుడు దేనికోసం? భూమి మీద ఈ పిచ్చి పనులు చేయడానికి. నేను అనుకున్నాను వాడినే చేసుకుంటాను, నేను అనుకున్నాను ఆమెనే చేసుకుంటాను,
నేను అనుకున్నాను, నేను నిర్ణయం తీసుకున్నాను, తాడో పేడో ఆ పాపంలోనే, ఆ బురదలోనే, ఆ శాపంలోనే చచ్చినా చస్తాను, నరకానికైనా పోతాను, కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టనని నిర్ణయం చేసుకొని పాపం పిసుక్కుంటూ ఆ బురదని ఆ పెంటలాగా దాన్ని పోసుకుంటూ తింటూ ఆ పాపంలో పొర్లాడుతున్నటువంటి నీచమైన నిర్ణయాలు అంత గట్టిగా ఉంటే పరలోకానికి మహిమకి వెళ్ళడానికి, అద్భుతమైనటువంటి ఆయన స్వరూప సౌందర్యాలలో, ఆయన మహిమలో, ఆయనతో యుగ యుగాలు జీవించేటువంటి ఒక అద్భుతమైన నిర్ణయంతో దేవుని వాక్యాన్ని నువ్వు విని ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఆ నిత్య మహిమకు వెళ్ళడానికి నువ్వు ఎందుకు తీర్మానం తీసుకో. దేవుని బిడ్డ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కలువరి శిలువ రక్త విమోచన కార్యం, ఆయన ప్రేమ కార్యం, ఆయన ప్రేమ బలియాగం, తన యొక్క వధువు కోసం ఆ ముడుతైన మచ్చైన కళంకమైన లేకుండా సంపూర్ణంగా ఉండడానికి, దేవుని మహిమతో మహిమగల సంఘంగా ఉండడానికి తన శరీరమైన సంఘం కోసం తను అప్పగించుకున్నాడు శిలువలో. ఆ ప్రేమ ఎంత గొప్పది. ఈరోజు నీవు ఆలోచించు, ప్రభా నాకు ఒక నిత్య నిర్ణయం నేను తీసుకుంటాను, నీ వాక్యము, నీ కట్టడ, నీ మార్గము, నా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసంతో ప్రభు నీ మాటను నెరవేరుస్తూ, నీకు లోబడుతూ, నీ చిత్తం నెరవేరుస్తూ, నీ సాక్షిగా, నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారుడిగా, నీ స్వరూపంలో ఉంటూ ఒక ఖచ్చితమైన నిర్ణయంతో నేను జీవిస్తూ నువ్వు వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొనే గొప్ప ఆ అవకాశాన్ని నేను మిస్ చేసుకోను. నీలాగే ఉంటాను, నీతో యుగ యుగాలు క్రీస్తునందు నన్ను ఐక్యపరిచి ఆయన స్వరూపంలోకి మార్చి ఆయనతోనే ఏకం చేసి యుగ యుగాలు ఆయనతో ఆనందించే గొప్ప జీవితం నాకు ఇవ్వబోతున్నందుకు నేను ఈ భూమి మీద తాత్కాలికంగా బతకను. తాత్కాలికమైన పిచ్చి పిచ్చి డబ్బు కోసము, ఏదో మనిషి కోసము, పెళ్లి కోసము, ఉద్యోగం కోసము, ఈ లోక సంబంధమైన చిన్న వాటి కోసమే నిర్ణయాలు తీసుకొని అవి ఎంతకాలం ప్రభు ఈ భూమి మీద. కరోనా అంటుంది, ఇప్పుడు నువ్వు కొత్తగా పెళ్ళాయమని నేను కరోనా లేదు అని చెప్తున్నారు టీవీస్లో. దానికి కరోనా లేదు. అయ్యో ముక్కుపచ్చలారిన బిడ్డే, వాళ్ళ ప్రేమ వ్యవహారం ముదిరిందే, ఇంతకాలం ప్రేమించుకున్నారే, అయ్యో వాళ్ళని పెళ్లి చేసుకొని అని అంటదా కరోనా? ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అయ్యో ఇప్పుడే బిడ్డ పుట్టారే, ఇప్పుడే కుటుంబ సంసార జీవితంలో ఉన్నారే, వీళ్ళు కొంతకాలం భూమి మీద ఉండని అంటదా కరోనా? నో. మనిషి యొక్క గొప్పతనాలను బట్టి, మనిషి అందచందాలను బట్టి, మనిషికి ఉన్నటువంటి తలాంతులు బట్టి కరోనా ఏమైనా కనికరిస్తుందా? నో. నీ జీవితంలో చిన్నవా పెద్దవా, మరి నీవు మంచితనమా గొప్పతనమా, దైవ భయం లేకపోతే, దేవుని వాక్య భయం నీ హృదయంలో లేకపోతే, ప్రభునందు విశ్వాసం నీకు లేకపోతే, ఈ పాప జీవితం వదిలిపెట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి ఆయన శాసనాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యపు వెలుగులో రహస్య పాపాలు ఒప్పుకుంటూ అపవిత్రతను కక్కివేస్తూ ఆ యొక్క పందిలాగా ఆ బురదలో పొలుతూ కక్కిన దాన్ని తినే కుక్కలాగా విడిచిపెట్టిన దాన్ని తింటూ ఇటువంటి భయంకర జీవితం నుంచి విడుదల పొంది నిత్యమైన నిర్ణయంతో తండ్రి నీ వాక్యాన్ని అనుసరించి నడవడమే, నీ శాస్త్రాల ప్రకారం జీవించడమే నాకు వాక్యం, అదే నా వరం అంటూ ప్రభువుకి సమర్పించుకుంటావా? కాబట్టి ఇటువంటి అద్భుతమైన నిర్ణయంతో కూడిన జీవితం ప్రభు నీకు దయచేయనుగాక. ఈ సమయంలో ఇంకా రక్షణ పొందిన నీవు ఇదే అనుకోని సమయం, రక్షణ దినం. ఇంకా నువ్వు రక్షణ పొంది కూడా ఇష్టానుసారంగా లోకంతో వెళ్ళిపోతూ నీ నిర్ణయాలు మార్చుకుంటూ ద్విమనస్కురాలుగా అటు ఇటుగా ఉంటే ఏమీ పొందుకోలేవు, అస్థిరంగా ఉంటే ప్రభు రాకడ అవసరమైంది. ప్రభు ఈ మాటలతో నిన్ను విడిపించుగాక, ప్రభు కార్యం జరుగుగాక. దేవుడి ఈ మాటలు దీవించుగాక. మీకు నా శుభవందనాలు తండ్రి. ఈ మాటలు యేసయ్య నిబంధన రక్తంతో ముద్రించి జీవితాల మీద ప్రభావితం చేసి వారు నిత్యమైన నిర్ణయం తీసుకునే భాగ్యం దయచేయమని నాజరేయుడైన యేసయ్య పవిత్రనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు.